వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్వి రాజు గారికి వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే యాంటీ డ్రగ్ అనే ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం, యువతకు చాలా అవసరం కూడా. ఎందుకంటే మన తల్లిదండ్రులు పొద్దున్న లేచి వాళ్ళ రీతిలో వాళ్ళు కష్టపడుకుంటూ మనకి చాలా చదివించాలని, వాళ్ళకు మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలని చెప్పేసి కూడా వాళ్ళు చాలా వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉండరు. కావున మనము తప్పుదారి పట్టి తప్పు ఆలోచనతోని తప్పు మనం ఇవి డ్రగ్స్ ఇలాంటికి వాటికి బానిస కాకుండా ఉంటే మన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. కాబట్టి మన తల్లిదండ్రుల పేరు, మన సమాజంలో మన మంచి పేరు సంపాదించుకుంటే మన భవిష్యత్ తరాలకు కూడా మనం చాలా అవసరం పడతాం. కాబట్టి ఇలాంటి వ్యసనాలకు ఎవరు కూడా బానిస కావద్దు, దూరం ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే విషయం అంటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక హ్యాబిట్ పెట్టుకోవాలి. మనకి డ్రగ్స్ లాంటి ఇవి అవి వ్యసనం కాకుండా ప్రతి ఒక్క రీతిలో ఎవరొకరు ఫుట్బాల్ మీకు రీతిలో నచ్చినట్టువి స్పోర్ట్స్ ని ఎంచుకొని మీకు అది వ్యసనంగా మార్చుకోండి. స్పోర్ట్స్ లో అర్థమైందా? మీకు స్పోర్ట్స్ లో మీకు నచ్చిన విధంగా ఏదో ఒక స్పోర్ట్స్ ఎంచుకొని మీకు వ్యసనంలాగా మార్చుకోండి. మీకు స్పోర్ట్స్ లో కూడా మీకు మంచి అవగాహన ఉండాలి. రాబోయే కాలాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మన హెల్త్ ఖరాబ్ అయితే ఎన్ని హాస్పిటల్ కట్టాలో చూస్తా ఉన్నాం. ఒక్కొక్క హాస్పిటల్లో 5 ఎకరాలు 6 ఎకరాలు కడుతున్నారు. మన హెల్త్ మంచిగుంటే హాస్పిటల్ పనిచేయాలి, మనకు అవసరం లేదు కూడా. అందుకే మనం ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిలో హెల్త్ గురించి కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిలో ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, మీకు జిమ్ కానీ ఏదో రకంగా మీరు వ్యసనంగా మార్చుకోవాలని చెప్పేసి నాకు సూచన, సలహా. మా అందరికి కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు.